ఎప్పుడూ అలసటగా అనిపించడం, చల్లని గాలికే జలుబు రావడం, చిన్న పని చేసినా శక్తి తగ్గిపోవడం. ఇది శరీర బలహీనత కాదు, ఓజోక్షయం అనే సంకేతం. ఆయుర్వేదం చెబుతుంది, ఓజమే మన ప్రాణ శక్తి, దానిని కాపాడే మార్గం మన ఫలాలలోనే దాగి ఉంది. ఓజోక్షయం అనేది శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోయిన స్థితి. ఓజం అనేది రక్తం, మాంసం, మెద, అస్థి మొదలైన అన్ని ధాతువుల చివరి సారం. ఒకసారి ఓజం తగ్గితే అలసట, బలహీనత, జలుబు, దమ్ము మరియు మానసిక నిస్సత్తువ కనిపిస్తాయి. పిత్త, వాత దోషాలు పెరగడం, నిద్రలేమి, ఆహార లోపం మరియు ఆందోళన ఇవన్నీ ఓజక్షయానికి కారణాలు. తినవలసిన ఫలాలు: 1. ద్రాక్ష శక్తిని ఇస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి, ఓజాన్ని పెంచుతాయి. 2. దానిమ్మ రక్తహీనతను తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుంది. 3. పియర్ వైటామిన్ సి అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. 4. కివి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తుంది. 5. నేరేడు రక్తశుద్ధి చేసి పిత్తాన్ని తగ్గిస్తుంది. 6. కొబ్బరి నీళ్లు శరీరానికి స్నిగ్ధత, శాంతిని ఇస్తుంది. ఫ్రూట్స్ టు అవాయిడ్: 1. మామిడి అధిక వేడి కలిగి పిత్త దోషాన్ని పెంచుతుంది. 2. పైనాపిల్ ఆమ్ల స్వభావం ఉండి కఫ, పిత్త దోషాలను పెంచుతుంది. 3. చింతపండు సాఫ్ట్ ఫ్రూట్స్ జీర్ణ వ్యవస్థను బలహీనపరుస్తుంది. 4. నారింజ అధిక ఆమ్లం వలన పిత్తం పెరుగుతుంది. 5. జామ పండు ఎక్కువగా వాయు దోషాన్ని పెంచుతుంది. 6. పనస పండు జీర్ణించటానికి కష్టంగా ఉంటుంది. ఓజం అంటే కేవలం బలం కాదు, జీవన శక్తి. దాన్ని కాపాడటానికి శాంతి, సంతులిత ఆహారం, మంచి నిద్ర మరియు ప్రకృతిలో దొరికే పండ్ల సహాయం అవసరం. రేపు మన ఫ్రూట్స్ సిరీస్ చివరి రోజు. బరువు తక్కువగా ఉన్నవారికి కర్ష్య ఫలాలు ఎలా సహాయపడతాయో చూద్దాం.